నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. కోడ్ జ్ఞాన్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం మీ పేరు. చాలా మంది స్టూడెంట్స్ తో కూడా నేను ఇంతకు ముందు ఇంటరాక్ట్ అయ్యాను. ఇక్కడ లాంగ్వేజ్ బాగుంటుంది అండ్ అర్థమయ్యే భాషలో చెప్తూ ఉంటారని స్టూడెంట్స్ చెప్పడం జరుగుతుంది. కొన్ని వీడియోస్ కూడా నేను చూసాను. కింద కొన్ని కామెంట్స్ చదివాను సాయిరామ్ గారు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటుంటారో, బీటెక్ ఫినిష్ చేసి ఉంటుంటారో, కొన్ని కారణాల వల్ల జాబ్ అంటే వేరే ప్లేస్కి వెళ్ళి చేయలేకనో, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్లనో హౌస్ వైఫ్ గా మిగిలిపోతూ ఉంటారు. మన ఈ 90 days కోర్స్ ఏవైతే ఉంటుంటాయో, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఇంకా రకరకాల కోర్సులు మీ దగ్గర ఉన్నాయి, ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మీరు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? ఉంటుందండి. ఏ విధంగా? సో జనరల్ గా మనకి ఒక మంత్ లో యావరేజ్ గా 120-100 డ్రైవ్స్ జరుగుతాయండి కంపెనీస్. 120-100 డ్రైవ్స్, మినిమం 100 జరుగుతాయి డ్రైవ్స్. సో ఈ 100 లో ఆల్మోస్ట్ 35 to 40 కంపెనీస్ ప్యూర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే ఉంటాయి. వాళ్ళు జస్ట్ ఆ ఇంటర్వ్యూ మొత్తం కూడా వచ్చేవాళ్ళే జరుగుతుంది. ఇంకా టాప్ కంపెనీస్ ఏవో తప్పితే లాస్ట్ రౌండ్ డైరెక్ట్ గా ఆఫీస్ కి రమ్మంటారు. వర్క్ ఇప్పుడు వరకు వస్తున్నాయి అన్ని కూడా అట్లాగే జరుగుతున్నాయి. 30 to 40% వరకు కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మన దగ్గర స్కిల్ ఉంటే మాత్రం సరిపోతుంది అనుకోవచ్చు. ఓకే, అంటే ఏ కోర్సెస్ ఉన్నాయి, అంటే ఎన్ని డేస్ నేర్పిస్తూ ఉంటుంటారు అసలు మీరు? సో జావా ఫుల్ స్టాక్ ఉందండి, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, టెస్టింగ్ ఉంది. సో ఈ 3 కోర్సెస్ ఇవి 100 days. 100 days ఏ కోర్స్ అయినా 100 days ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 100 వర్కింగ్ డేస్. ఎందుకంటే కామెంట్స్ లో చాలా మంది 100 days లో వచ్చేస్తుందా అంటారు. జనరల్ గా 100 days అంటే 3 months అనుకుంటాం. సో వర్కింగ్ డేస్ అన్నప్పుడు అది 4 months దాకా జరుగుతుంది. ఈ 100 days డైలీ 5 hours వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే గనక కంపల్సరీగా జాబ్ వస్తుంది. సో మీరు అన్నట్టుగానే చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో జాబ్ కోసం చూస్తూ ఉంటుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మీరు ఆల్రెడీ ఆపర్చునిటీ ఉంది అని చెప్తున్నారు. అది కూడా 30 to 40% అంటే చాలా ఎక్కువ ఉందని అర్థం. నేర్చుకునే ప్రాసెస్ కావచ్చు, లేదంటే అప్రోచ్ అయ్యే ప్రాసెస్ కావచ్చు, అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి స్కిల్ ఉండాలి అంటారు? కోడ్ జ్ఞాన్ని అప్రోచ్ అవ్వాలి అంటే స్టూడెంట్ కు ఉండాల్సిన స్కిల్ ఏంటి, సర్టిఫికేట్ ఏంటి? సో కోడ్ జ్ఞాన్ని అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళ దగ్గర బేసిక్ డిగ్రీ కంప్లీషన్ సర్టిఫికేట్ మినిమం 60%. ఏ డిగ్రీ అయినా, ఎనీ డిగ్రీ ఉంటే బెటర్. రీసెంట్ పాస్డ్ అవుట్స్ అయితే గనక ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే మంత్ కి 100 అన్నానో అవి ఇంకా ఎక్కువ వస్తాయి ఆపర్చునిటీస్. సో కొంచెం గ్యాప్ వచ్చి, లైక్ మీరు అన్నట్టు ఉమెన్స్ అనుకోండి, వాళ్ళు మ్యారేజ్ వల్ల అట్లాగా అదే అడగబోతున్నాను. ఎందుకంటే 5-6 years గ్యాప్ వస్తుంది కొంతమందికి. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ జాబ్ చేసి మ్యారిటల్ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత గివ్ అప్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ చేయాలన్న ప్యాషన్ ఉన్నప్పటికీ కూడా ఏదో అవుట్ స్టేషన్ అయి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళకి అన్కంఫర్ట్ గా ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఆ ప్రాబ్లం వల్ల ఆగిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి గ్యాప్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? గ్యాప్ ఏం ఎఫెక్ట్ చూపియదండి. సో అది రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇప్పుడు మార్కెట్ లో దేని రిక్వైర్మెంట్ ఉందో దాని రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళు ఆల్రెడీ దాని మీద ప్రీవియస్ గా వర్క్ చేస్తుంటే వెల్ అండ్ గుడ్, ఇప్పుడు బ్రష్ అప్ చేసుకుంటారు. తర్వాత మనం కొన్ని కంపెనీస్ తో టైఅప్ అయ్యాం. సో వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేపిస్తాం. వాళ్ళు స్టైఫండ్ పే చేస్తారు. ఓకే, ఎందుకంటే సో జనరల్ గా 3 to 4 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ కూడా ఖచ్చితంగా పే ఉంటుంది. స్టైఫండ్ పే చేస్తారు. అది ఎప్పుడు వీళ్ళకి స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ పే చేయాలి. సో అప్పుడు ఆల్రెడీ అందులో ఇంటర్న్షిప్ చేసే చాలా మంది వాళ్ళ వర్క్ నచ్చి అక్కడే పర్మనెంట్ ఆఫర్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇందాక నేను స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది చెప్పింది ఏంటంటే, మాకు కోడింగ్ గురించి అసలు 0 knowledge, అలా కాలేజ్ లో నుంచి ఇలా బయటకు వచ్చాము, మాకు కనీసం ప్రాక్టికల్ గా మేము ఎక్కడ ఎక్స్పెరిమెంట్ కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ ని కానీ డీల్ చేయలేదు, జస్ట్ వినడం వరకు మాత్రమే మాకు తెలుసు. కోడ్ జ్ఞానికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ థియరీ మాకు చాలా బాగా అర్థమయ్యేది అని చెప్తున్నారు. అంటే ఏ విధంగా ఉంటుంది అసలు ప్రాక్టికల్ థియరీ అంటే, ఎలా నేర్పిస్తారు అసలు? నేను అందుకే ఇందాక చెప్పాను కదా, జస్ట్ వాళ్ళ దగ్గర డిగ్రీ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటే గనక కంప్లీట్ బేసిక్ నుంచి అండి. సో ఇందులో ఐటీ వాళ్ళు ఉంటారు, నాన్ ఐటీ వాళ్ళు ఉంటారు. నాన్ ఐటీ వాళ్ళు కూడా ఉంటుంటారు. సో వాళ్ళకి కనీసం సిస్టమ్ మీద అవేర్నెస్ కూడా ఉండదు. సో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అందుకే 100 days డ్యూరేషన్ అన్నది. సిస్టమ్ పైన టచ్ ఉండాలని కానివ్వండి, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. మేము కంపల్సరిగా డైలీ మార్నింగ్ 10 to 4 మేము స్పెండ్ చేయగలం, నేర్చుకుంటాము, జాబ్ తెచ్చుకోవాలి అన్న జీల్ ఉంటే విల్ హెల్ప్ దెమ్.
అండ్ దాంతో పాటు లాంగ్వేజ్ కి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి ఏ హోప్ ఇవ్వచ్చు అంటాం? కోడ్జ్ఞాన్ జాయిన్ అవ్వాలి అంటే చాలా మందికి అక్కడే ఆగిపోతూ ఉంటారు, మాకు భాష అర్థం కావట్లేదు అని చెప్పి, లేదంటే ఫ్యాకల్టీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటారని చెప్తూ ఉంటారు. మీ దగ్గర ఫ్యాకల్టీ అసలు ఎలా ఉంటుంది, చెప్పే లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది? సో బై లాంగ్వేజ్ అండి, అంటే ఇంగ్లీష్ టీచ్ చేస్తారు, తెలుగు టీచ్ చేస్తారు. సో మేము ఫస్ట్ స్టూడెంట్ బేస్ లెవెల్కి వెళ్తాం. స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడో అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని గ్రో చేస్తూ వస్తాం. అండ్ అందుకే క్లాస్ రూమ్ లో కూడా మాక్సిమం 40 మెంబర్స్ కంటే తీసుకోం అడ్మిషన్. 40 మెంబర్స్, ఈవెన్ కొన్ని అయితే 20 మెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఓ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళందరూ కూడా నాన్ ఐటీ అట్లా వచ్చారనుకోండి, అప్పుడు లిమిటెడ్ టు 20. ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, రిజల్ట్ ఇంపార్టెంట్ మాకు. ఆబ్వియస్ గా వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కువ మందిని తీసుకొని తక్కువ మంది ప్లేస్ అయితే అది బ్యాడ్ కంపెనీకి. సో అందుకని ఎక్కువ ప్లేస్ అవ్వటం కోసం సో లిమిటెడ్ తీసుకుంటాం అన్నమాట. జాబ్ ఆపర్చునిటీ లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న ఫెసిలిటీని మీరు కల్పిస్తున్నారు కాబట్టి, ఇంతకు ముందు ఎవరైనా ఈ ఫెసిలిటీని కానివ్వండి, ఈ ఆపర్చునిటీని కానీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారా సార్ మన దగ్గర? ఉన్నారండి. ఇప్పుడు ట్రైన్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. 35 years 40 years లేడీస్ కూడా ట్రైన్ అవుతున్నారు. ప్రజెంట్ జరుగుతున్న బ్యాచెస్. ఆడవాళ్ళందరూ 10 ఏళ్ళ గ్యాప్ వచ్చినా కెరియర్ స్పాయిల్ అయిందన్న, అంటే ఐటీలో గ్యాప్ గానీ స్కిల్ లేకపోతే ఏ డిగ్రీ అన్నది స్టార్టింగ్ లోనే ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ ఉండి గ్యాప్ వచ్చి ఉంటే గనక స్కిల్ మ్యాటర్స్. స్టార్ట్అప్ కంపెనీస్ అనుకోండి, వాళ్ళు ఏం చదివారు అన్నది కూడా చూడరు, స్కిల్ ఎంత ఉంది, ఈ స్కిల్ వల్ల మాకున్న ప్రాబ్లం స్టేట్మెంట్ సాల్వ్ అవుతుందా లేదా, యూజ్ అవుతారా లేదా. స్టూడెంట్ అసలు ఎలా డ్రైవ్ చేస్తారు సార్ మీరు? మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక స్కిల్ మీదనే వెళ్ళిపోతూ ఉంటుంటారా, లేదంటే వాళ్ళకి ఏదైతే కోర్స్ కావాలో దానిపైనే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? అన్ని ఏరియాస్ నుంచి స్టూడెంట్ ని డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అసలు పేరెంట్స్ ఎవరైతే చూస్తూ ఉంటుంటారో చాలా మంది చాలా ఏరియాస్ నుంచి రావాలనుకుంటుంటారు. చాలా ఫ్యాకల్టీస్ బయట ఉన్నాయి, మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఫ్యాకల్టీ దగ్గర, లాంగ్వేజ్ దగ్గర, లేదంటే ఇంటరాక్షన్ దగ్గర, కమ్యూనికేషన్ దగ్గర ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది. దానికోసం నేను అడుగుతున్నాను, ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటి అసలు? సో నేను ఫస్ట్ వాళ్ళు మనల్ని అప్రోచ్ అయినప్పుడు కౌన్సిలింగ్ ఇస్తామండి. మన దగ్గర జావా ఫుల్ స్టాక్ ఉంది, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, టెస్టింగ్ ఉంది, డేటా సైన్స్ కూడా ఉంది. కానీ డేటా సైన్స్ అందరికీ సెట్ అవ్వదు, ఆ బజ్ ఉందని చెప్పి వస్తారు. ఆ కౌన్సిలింగ్ లో వాళ్ళకి క్లారిటీ ఇస్తాం, ఇవి ఉండాలి, ఇట్లా చేస్తేనే డేటా సైన్స్ అవుతుంది. లేదు ప్రోగ్రామింగ్ లో స్ట్రాంగ్ అంటే జావా, లేదు మేము నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఇట్లాగా అంటే టెస్టింగ్ గానీ, పైథాన్ ఫుల్ స్టాక్ గానీ, ఇట్లాగా కౌన్సిలింగ్ ఇస్తాం. ఇచ్చే 20-25 minutes లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా టెస్ట్ చేస్తాం. ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నారు, ఇంగ్లీష్ ఎంత లెవెల్ వరకు మాట్లాడగలుగుతున్నాడు అన్నది. సో దాన్ని బేస్ చేసుకొని తిని అడ్మిట్ చేసే బ్యాచ్ ఇన్స్ట్రక్టర్ ఎవరు ఏంటి అన్న మళ్ళీ తనతో మాట్లాడిస్తాం. ఇన్స్ట్రక్టర్ తో మాట్లాడాక వాళ్ళు అప్పుడు అడ్మిషన్స్ కి అవుతారు. సో ఆ తర్వాత డే 1 నుంచి ఇందాక చెప్పినట్టు అందరూ ఎక్కువ మంది నాన్ ఐటీ గానీ ఇట్లాగుంటే లిమిటెడ్ 20 members ఉంటారు. సో అప్పుడు ఎక్కువ ఫోకస్ చేయడానికి ఉంటది ఇన్స్ట్రక్టర్ తో. మీరు అన్నట్టుగానే చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది, కొంతమందికి అర్థం అంటే గ్రాప్ చేసే కెపాసిటీ తక్కువ ఉంటూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడాను అంటే ఈ ఇన్స్టిట్యూట్ మనకి కరెక్టా కాదని ఆలోచిస్తూ ఉంటుంటారు. సో కోడ్జ్ఞాన్ అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అంటారు, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సో మమ్మల్ని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు అండి. ఓకే, దానికి ఒకదానికి మనకి అప్రోచ్ అవుతుంది సార్, ఏదైనా వెబ్సైట్ త్రూ కానీ? వెబ్సైట్ ఉందండి, codegnaan.com ఉంది, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి ఉన్నాయి. సో వాటిలో ప్రీవియస్ ప్లేస్ అయిన స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, వాళ్ళు చెక్ చేయొచ్చు. తప్పకుండా మీరు అన్నట్టుగానే ఎవరైతే ఆడవాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో వాళ్ళకు ఒక హోప్ ని క్రియేట్ చేసినట్టే. ఎందుకు అంటే మా దగ్గర డిగ్రీస్ ఉన్నా, ఇంత పెద్ద పెద్ద చదువులు చదివాము, బట్ జాబ్కి వెళ్ళాలి అంటే కష్టంగా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ మా జోనర్ కి సంబంధించింది కావాలనుకునే వాళ్ళందరికీ కూడాను చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఒక 90 days మాత్రం వాళ్ళు టైం కేటాయిస్తే చాలంటున్నారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.